పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉండవద్దని జస్టిస్ నగేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడంపై సీరియస్ అయ్యారు. రామంతపూర్లో 5 మరణించిన ఘటనను జడ్జి ప్రస్తావించారు. ఎయిర్టెల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉండవద్దని జస్టిస్ నగేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడంపై సీరియస్ అయ్యారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటి అప్డేట్స్? ఇప్పటికే ఈ పిటిషన్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా లైసెన్స్ తీసుకున్నటువంటి కేబుల్ తప్ప ఏవి ఉంచవద్దని జస్టిస్ నగేష్ భీమపాక ఆదేశాలు జారీ చేశారు. భారతీయ ఎయిర్టెల్ వేసినటువంటి పిటిషన్ పైనే ఈ రోజు వాదనలు కూడా కొనసాగడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఈ అంటే నిబంధనలకు విరుద్ధంగా చాలా కేబుల్స్ కూడా వాటన్నిటిని వేయడం వల్ల ఆ కేబుల్స్ ద్వారా షాక్ సర్క్యూట్ అయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరైంది కాదు అంటూ కూడా హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. రామంతపూర్ లో 5 మరణించినటువంటి ఘటనను కూడా జడ్జి ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బర్త్డే రోజే తండ్రికి కలికూరు పెట్టినటువంటి బాలుడు ఘటనపై కూడా జడ్జి ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన తదుపరి విచారణ సోమవారం వాయిదా వేశారు. సోమవారంలోగా అంటే ఇప్పుడున్నటువంటి స్టేటస్ రిపోర్ట్ ను కూడా పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. సమాజం సిగ్గుతో తలదించుకోవాలన్నటువంటి వ్యాఖ్యను కూడా జస్టిస్ భీమపాక నగేష్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ కేబుల్ కు సంబంధించిన దానిపైన ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది, మరోవైపు కేబుల్ ఆపరేటర్స్ కావచ్చు, ఈ వైఫైకి సంబంధించినటువంటి నెట్వర్క్ ఆపరేటర్లు అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆర్డర్ తోటి రాష్ట్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.